ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అభివృద్ధి చెందుతోందన్నారు ప్రధాని మోదీ. అపారమైన వనరులున్న ఒడిశా పెట్టుబడులకు స్వర్గధామమని చెప్పారు. పొరుగు దేశాలతో కలిసిమెలిసి ఉండాలన్నదే తమ విధానమన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. గత 10 ఏళ్లలో మధ్య ఆసియా దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకున్నామని చెప్పారు. తమ సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేసినందుకే కుంభమేళాకు భారీగా భక్తులు వస్తున్నారన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రపంచ అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు ప్రధాని మోదీ. దేశ అభివృద్ధిలో తూర్పు ఇండియా ముఖ్యమన్నారు. సౌత్ ఈస్ట్ ఆసియా ట్రేడ్ లో ఒడిశా మెయిన్ సెంటర్ అన్నారు. ఒడిశా భువనేశ్వర్లో ఉత్కర్ష ఒడిశా కాంక్లేవ్ ను ప్రారంభించారు మోదీ. ఒడిశాకు ఆగ్నేయ ఆసియాలతో అనుసంధానించే వారసత్వం ఉందన్నారు. ఒడిశా మళ్లీ ఆ వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తోందన్నారు మోదీ. ఒడిశాకి इसमें एक बड़ी भूमिका है. इतिहास साक्षी है. जब ग्लोबल ग्रोथ में भारत की एक बड़ी हिस्सेदारी थी, तब पूर्वी भारत का अहम योगदान था. पूर्वी भारत में देश के बड़े इंडस्ट्रियल हब थे, पोर्ट्स थे, ट्रेड हब थे. ओडिशा की इसमें बड़ी हिस्सेदारी भी थी. अभी इंडोनेशिया के राष्ट्रपति जी आए थे और वो तो यहां तक बोल गए कि शायद मेरे डीएनए में ओडिशा है. साथियों, ये ओडिशा उस लेगेसी को सेलिब्रेट करती है. ఒడిశాలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయన్నారు అశ్విని వైష్ణవ్. ప్రధాని మోదీ, సీఎం మోహన్ చరణ్ మాజీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించారని చెప్పారు. ఒడిశాలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ఇన్వెస్టర్స్ వస్తున్నారని తెలిపారు. ఒడిశా ఐటీ హబ్ గా మారనుందన్నారు అశ్విని వైష్ణవ్. ओडिशा में इन्वेस्टमेंट की अपार संभावनाएं हैं. उत्कर्ष ओडिशा के माध्यम से दुनिया भर से इन्वेस्टर्स को, दुनिया भर से प्रोजेक्ट्स को आकर्षित कर रहा है ओडिशा. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने, ओडिशा के मुख्यमंत्री श्री मोहन चरण मांझी जी ने ओडिशा में एक ऐसा वातावरण बनाया है जिससे कि दुनिया भर से इन्वेस्टमेंट ओडिशा में आने के लिए आतुर है. और बहुत अच्छा एक यहाँ पर लॉजिस्टिक्स की एफिशिएंसी बढ़ रही है. एक लैंड का डेवलपमेंट बेटर हो रहा है. बहुत बड़ी कोस्ट लाइन और स्किल्स का बहुत बड़ा एक कैपिटल बन रहा है ओडिशा. పొరుగు దేశాలతో భారత్ సన్నిహిత సంబంధాలనే కోరుకుంటోందన్నారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. మిడిల్ ఈస్ట్ దేశాలను సన్నిహిత భాగస్వామిగా చూస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వస్తున్నాయని, సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. అబుదాబిలో రైసినా మిడిల్ ఈస్ట్ సదస్సులో పాల్గొన్న జయశంకర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈవీ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వాలు సాధువులు భక్తుల విశ్వాసాలను పట్టించుకోలేదన్నారు యూపీ సీఎం ఆదిత్యనాథ్. గతంలో జరిగిన కుంభమేళాకు సరైన ఏర్పాట్లు చేయనందుకే భక్తులు రాలేదని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉత్తరప్రదేశ్ అభివృద్ధితో పాటు భక్తుల విశ్వాసాలకు ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. కుంభమేళాకు భారీ ఏర్పాట్లు చేసినందుకే పెద్ద సంఖ్యలో వస్తున్నారన్నారు ఆదిత్యనాథ్. लेकिन पहले की सरकारें जनता जनार्दन को, आने वाले संतों को, श्रद्धालुओं की आस्था को सम्मान नहीं देती थी. परिणाम क्या था? यही आयोजन दुर्व्यवस्था के शिकार होते थे, अव्यवस्था के शिकार होते थे, अराजकता के शिकार होते थे. लोग नहीं आ पाते थे, साधन नहीं देती थी सरकार. आज उत्तर प्रदेश में डबल इंजन की सरकार है. पूरा देश और पूरी दुनिया का श्रद्धालु प्रयागराज में आकर अपनी श्रद्धा और आस्था की पावन डुबकी त्रिवेणी में लगाकर पुण्य का भागीदार बनकर के हर्षोल्लास के साथ अपने घर को एक मीठी स्मृति लेकर के जाता है कि मैंने भी प्रयागराज में जाकर के महाकुंभ में स्नान करके पुण्य के भूमि का भागीदार बना है. 38వ జాతీయ క్రీడలను ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ప్రారంభించారు ప్రధాని మోదీ. ఫిబ్రవరి 14 వరకు జరిగే జాతీయ క్రీడల్లో 10,000 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్లో జాతీయ క్రీడలు నిర్వహించడం ఇదే తొలిసారి.